హాయ్, వెల్కమ్ టు వే కోచింగ్. ఈరోజు మనము ఒక బ్యాంక్ నోటిఫికేషన్ గురించి చెప్పుకోబోతున్నాము. అప్కాప్ బ్యాంక్ అంటాం దీన్ని. ఏపీ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేటివ్ బ్యాంకు. దీంట్లో నిన్నే మనకి జాబ్స్ పడినాయి, మేనేజర్స్ పడినాయి, అదేవిధంగా అసిస్టెంట్ క్లర్క్ జాబ్స్ పడినాయి. వాటి యొక్క వివరాలు, ఏజ్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏమి, అదేవిధంగా సిలబస్ ఏముంటుంది, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్ను, ప్రొసీజరు, ఇవన్నీ మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. చాలా మంచి బ్యాంక్ ఇది. అందులో శాలరీ కూడా మంచి హెవీగానే ఉంది. మేనేజర్స్ పడినాయి ప్లస్ అసిస్టెంట్ పడినాయమ్మా, రెండు పడినాయి. ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాము. ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్, ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, అప్కాప్ అంటాం దీన్ని. స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్, కంప్లీట్గా మన ఏపీ వాళ్ళే అప్లై చేయాలి, వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేయడానికి లేదు. కంప్లీట్గా ఏపీ స్టేట్ రిలేటెడ్, అంటే ఏపీ రెసిడెంట్ అయి ఉండాలి కంపల్సరీ, తెలుగు తెలిసి ఉండాలి కంపల్సరీ. మనకు తెలుగు వాళ్ళకి మాత్రమే ఇది స్టేట్ గవర్నమెంట్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి మాత్రమే నోటిఫికేషను. అదేవిధంగా మేనేజర్స్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, స్టాఫ్ అసిస్టెంట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. ఇందులో చూడండి, రెండు కలిపి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది. అంటే ఇట్లా మేనేజర్స్ గాను, ఇట్లా స్టాఫ్ అసిస్టెంట్, కానీ ఎగ్జామ్ మాత్రం వేరువేరుగా ఉంటుంది. రెండింటికి సపరేట్ అప్లై చేసుకోవాలి. ఇట్లా మేనేజర్ గాను, అసిస్టెంట్ అంటే క్లర్క్, రెండింటికి సపరేట్ అప్లికేషన్ వేయాలి. అది ఒక డేట్లో ఉంటుంది, ఇది ఒక వేరే డేట్లో ఉంటుంది ఎగ్జామ్. వాటి యొక్క వివరాలు చూద్దాం. మేనేజర్స్ అంటే స్కేల్ 1 ఇది 26 జాబ్స్ ఉన్నాయేమో. స్టాఫ్ అసిస్టెంట్ అంటే క్లర్క్ 35 జాబ్స్ ఉన్నాయి. రెండు కలిపితే కన్నా 61 జాబ్స్ ఇవి. మనకు జూలై 21 నిన్నే వచ్చింది నోటిఫికేషను. కాబట్టి డేట్స్ కూడా ఎక్కువ ఇవ్వలేదు, ఆగస్టు 5 వరకే ఇచ్చాడు డేటు. కాబట్టి 15 డేస్లోనే ఇది ఎండ్ అవుతుంది అప్లికేషను అప్లై చేసేది. ఎగ్జామ్ కూడా దీనికి సెప్టెంబర్ 1st వీక్లోనే పెట్టాడు. చాలా ఫాస్ట్ రిక్రూట్మెంట్, అదేవిధంగా చాలా ఫాస్ట్ కూడా మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. చాలా త్వరగా కూడా అపాయింట్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే 2 ఎగ్జామ్లు లేవు దీనికి, ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంది. అట్లా అసిస్టెంట్ మేనేజర్కి కానీ క్లర్క్కి కానీ ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రమే ఇచ్చినమ్మా. చాలా ఇంపార్టెంట్గా బ్యాంక్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇట్లా రైల్వే ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంపల్సరీ దీన్ని కూడా అప్లై చేసి మనం జాబ్ కొట్టుకునేటువంటి ఛాన్స్ ఉంది. చాలా త్వరగా, అంటే వితిన్ 2 to 3 monthsలోనే మనము 3 monthsలోనే ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అయిపోవచ్చు. చాలా ఫాస్ట్ రిక్రూట్మెంట్. ఎందుకంటే అడ్వాంటేజ్ ఏమంటే 2 ఎగ్జాములు లేవు ఇందులో, ఫిలిమ్స్ మెయిన్స్ లేదు, ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రమే ఇది. కాబట్టి కంపల్సరీ అందరూ అప్లై చేయండి. ముఖ్యంగా బ్యాంకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, బ్యాంకులో జాబ్ చేయాలని ఒక ఆస్పిరెంట్గా ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ బ్యాంకుని వదలొద్దండి, కంపల్సరీ అప్లై చేయండి. కాబట్టి మనకి ఇందులో కోఆపరేటివ్ బ్యాంక్స్ దాదాపు ఏపీ స్టేట్ మొత్తం 16 బ్రాంచ్ ఉంటాయమ్మా, 16 బ్రాంచెస్. మేనేజర్ స్కేల్ 1 26 జాబ్స్, వాళ్ళ 20 వచ్చి జనరల్ ఎనీ డిగ్రీ పెట్టినాడు. 6 జాబ్స్కి స్పెషలైజ్ ఇచ్చాడు, అంటే స్పెషలిస్ట్ డిగ్రీ ఉండాలి వీళ్ళకి. ఈ 6 జాబ్ ఇది ఎనీ డిగ్రీ మా, ఎవరైనా ఈ 20 జాబ్స్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ 6 జాబ్లు మాత్రం 6 స్పెషలిస్ట్ కింద ఒక 6 జాబ్స్ పెట్టినారు. ఆ స్పెషలైజ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అది 20 జాబ్ జనరల్ ఆఫీసర్ అంటాం. జనరల్ ఆఫీసరు అంటే మామూలు మేనేజర్ అనమాట. ఎనీ డిగ్రీ విత్ అగ్రిగేట్ మార్క్స్ 40% మార్క్స్ రావాలి. అదేవిధంగా 6 జాబ్స్ ఉన్నాయి కదా, ఈ 6 జాబ్స్కి స్పెషలిస్ట్ క్వాలిఫికేషన్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అంటాము. స్పెషలిస్ట్ ఆఫీసర్స్లో 3 అగ్రికల్చర్ ఇచ్చాడు, 1 హార్టికల్చరు, 1 వెటనరీ, తర్వాత 1 ఫిషరీ ఇచ్చాడేమో. అంటే ఈ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్న వాళ్ళు మాత్రమే ఈ 6 జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి కంపల్సరీ స్పెషలిస్ట్ జాబ్స్కి మాత్రం స్పెషలైజ్ క్వాలిఫికేషన్ ఉండాలి. తర్వాత ఇవి ఎనీ డిగ్రీ 20 జాబ్స్. శాలరీ కూడా బాగా 50,000 to 60,000 పెట్టుంటారు శాలరీ. స్టార్టింగ్ శాలరీనే దాదాపు 60,000 దాకా వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఇంకా కొన్ని వివరాలు చూద్దాం. ఓకే, ఇందులో స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ జాబ్స్ అంటాము. ఈ 35 జాబ్స్ ఉన్నాయి ఇవి. దీని శాలరీ కూడా దాదాపు మోర్ దాన్ 30,000 ఇస్తున్నాడు. నోటిఫికేషన్లో పెట్టున్నాడు. మోర్ దాన్ 30,000 అంటే 32,000 వరకు రావచ్చు అని. అదేవిధంగా దీని క్వాలిఫికేషన్ చూడండి. స్టాఫ్ అసిస్టెంట్ ఏదో క్లర్క్ ఇది, ఎనీ డిగ్రీ విత్ 40% మార్క్స్,
కానీ క్వాలిఫికేషన్ మనకి జూలై 1 కంప్లీట్ అయ్యి ఉండదు. జూలై 1 కల్లా ఈ ఇయర్ జూలై 1 కల్లా మన డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఎనీ డిగ్రీ వాళ్ళు క్లర్క్కు అప్లై చేయొచ్చు. అదేవిధంగా మేనేజర్ జాబ్ అప్లై చేయాలి ప్లస్ క్లర్క్, అంటే వేరు అప్లికేషన్. రెండు వేరు అప్లికేషను, రెండు వేరు ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే దాని ఎగ్జామ్ వేరు, మేనేజర్ ఎగ్జామ్ వేరుగా ఉంటుంది, వేరే డేట్లో ఉంటుంది. అసిస్టెంట్ వేరే డేట్లో ఉంటుందమ్మా. కానీ సిలబస్ దాదాపు రెండింటికి ఒకే సిలబస్ ఇచ్చాడు, ఒకే సిలబస్. కాబట్టి బ్యాంకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆటోమేటిక్గా ఈ బ్యాంకు కూడా ఉపయోగపడుతుంది, అందులోనూ రెండింటికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇందులో కంపల్సరీ మనం అప్లై చేసుకొని రాయాల్సి ఉంటుంది. కంపల్సరీ రాస్తే మంచిది, త్వరగా జాబ్ కొట్టుకోవచ్చు. అప్లికేషన్ స్టార్ట్ చూడండి 21, నిన్నే స్టార్ట్ అయింది. 21 డేటు జూలై 7th, జూలై నెల 21 డేట్ స్టార్ట్ అయిందమ్మా, జరుగుతుంది. అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ టు అప్లై ఆగస్ట్ 5th అనమాట. 5th అంటే దాదాపు 15 డేస్ ఇచ్చాడు, దాదాపు 15 డేస్ ఇచ్చాడు. ఇంకా ఏజ్ కానీ గమనిస్తే చూడండి, 2 జాబ్లకు ఒకే ఏజ్ పెట్టాడు. మేనేజర్కి ఇట్లా అసిస్టెంట్కి 20 నుంచి 28 ఇయర్స్ ఉండాలి ఏజ్. బోత్ జాబ్స్, 2 జాబ్స్కి బోత్ జాబ్స్. కానీ జూన్ 1కి చూడండి, జూన్ 1 అంతా ఈ ఏజ్ ఉండాలి. అంటే 20 కంటే తక్కువ ఉండకూడదు, 28 కంటే ఎక్కువ ఉండకూడదు. 2 జాబ్లకు ఒకే ఏజ్. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే +5 ఇయర్స్ ఉంది, బీసీ వాళ్ళకైతే +3 ఇయర్స్ ఉంది. 3 ఇయర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం. నెక్స్ట్ ఇందులో ఎగ్జామ్ డేట్ అయితే ఎగ్జాక్ట్ ఇవ్వలేదు, కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అని చెప్పాడు. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ చెప్తున్నాడు. అంటే వేరు డేట్లో ఉంటుందమ్మా. మేనేజర్ ఒక డేట్లో ఉంటుంది, స్టాఫ్ అసిస్టెంట్ ఒక డేట్లో ఉంటుంది. వేరు డేట్, ఎందుకంటే 2 ఎగ్జామ్లు కాబట్టి ఇది వేరు డేట్లో ఇస్తాడు. కాబట్టి మనం అప్లై చేస్తున్నప్పుడు రెండింటికి అప్లై చేయాలి, సేమ్ సిలబస్ కావాలి. ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రమే. ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా 2 లేదు, ఒక ఎగ్జామే ఉంది. అందులో నో ఇంటర్వ్యూ. క్లర్క్ గెటర్ అన్ని జాబ్స్కి ఇంటర్వ్యూ లేదు. ఇందులో మేనేజర్ కూడా మనకు నోటిఫికేషన్లో ఇక్కడ ఇంటర్వ్యూ ఏంటంటే చెప్పలేదు, కాబట్టి ఇంటర్వ్యూ లేదని అనుకోవాలి మనము మేనేజర్ జాబ్ కూడా. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు చూడండి. ఎగ్జామ్ ఫీజు 700, ఓసీ కానీ బీసీ వాళ్ళకి 700 ఫీజు, అప్లికేషన్ ఫీజు సపరేట్గా వేయాలి. అప్లై చేసేటప్పుడు సపరేట్ అప్లికేషన్, 2 అప్లికేషన్ వేయాలి. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ఛాలెంజింగ్ వాళ్ళు, ఎక్సర్వీస్ వాళ్ళకి 500 పెట్టినాడు అనమాట. కాబట్టి 2 అప్లికేషన్ కాబట్టి 2 ఫీజులు పడతాయి, 2 అప్లై చేస్తే కదా. ఇంకా ఎగ్జామ్ సిలబస్ చూడండి. మేనేజర్కి ఎగ్జామ్ సిలబస్ మేనేజర్, అందులో మేనేజర్లో 20 జాబ్స్ ఉన్నాయి కదా. ఎనీ డిగ్రీ జనరల్ ఆఫీసర్ అంటాము, ఎనీ డిగ్రీ వాళ్ళకు 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 మినిట్స్ టైం, టోటల్ 60 మినిట్స్. ఇది ఎనీ డిగ్రీ అనమాట. అంటే ఎనీ డిగ్రీతో అప్లై చేస్తున్న వాళ్ళకి జనరల్ అంటే 20 జాబ్స్కి ఎలిజిబుల్ వాళ్ళు 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 మినిట్స్ అంటే 1 అవర్. అదే 6 ఎస్ఓస్ ఉన్నాయి కదా. ఎస్ఓ అంటే స్పెషలిస్ట్ క్యాడర్ జాబ్స్ 6. ఈ 6 జాబ్స్ అడిషనల్గా ఎవరైతే అప్లై చేస్తారో స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మనం అగ్రికల్చరు, తర్వాత హార్టికల్చరు, వెటనరీ, తర్వాత ఫిషరీస్, 6 స్పెషలిస్ట్ ఆఫీస్ వాళ్ళకు 30 క్వశ్చన్స్ అడిషనల్గా ఉంటాయి. అంటే 130 క్వశ్చన్స్, 130 మార్క్స్, 80 మినిట్స్ ఉండాలి. అంటే అడిషనల్గా 20 మినిట్స్ ఎక్స్ట్రా ఉండాలి వాళ్ళు. అంటే ఎగ్జామ్ అంతా సేమ్, వాళ్ళు ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా ఉండాలి. అది ఎలా అంటే చూడండి, ఇలా చెప్తున్నాడు. ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, 60 మినిట్స్. కాంపోజిట్ టైం అంటే ఏ క్వశ్చన్ ఎప్పుడైనా చేయొచ్చు ఇది. అంటే సెక్షనల్గా మనకేమి టైం అలాట్ చేయలేదు, సెక్షనల్ టైం లేదు. అంటే 60 నిమిషాలు 60 మినిట్స్లో మీకు ఇందులో ఏ సెక్షన్ ఎప్పుడైనా కూడా చేయొచ్చు మనం. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఎవరికి ఇది? జనరల్ ఆఫీసర్ 20 జాబ్స్, వీళ్ళకి 60 మినిట్స్ ఎగ్జామ్ అయితే ఎస్ఓస్ ఉంటారు కదా, స్పెషలైజ్ సబ్జెక్ట్. ఏం సబ్జెక్ట్ అంటే అగ్రి వాళ్ళకి అగ్రి సబ్జెక్ట్ ఇస్తారు, అగ్రికల్చరు, హార్టికల్చరు, అదేవిధంగా వెటనరీ, అదేవిధంగా ఫిషరీ. వాళ్ళ స్పెషలైజ్ సబ్జెక్ట్ నుంచి 30 మార్కులు, 30 క్వశ్చన్లు అడిషనల్గా ఉంటాయి. కాబట్టి 100 + 30 130 క్వశ్చన్స్
100 ప్లస్ 30 130 మార్క్స్, 20 మినిట్స్ అడిషనల్ అనమాట. అంటే ఈ 30 క్వశ్చన్స్ మాత్రమే 20 మినిట్స్. టోటల్ 20 ప్లస్ 60 ప్లస్ 20 కలిపితే 80 మినిట్స్ వస్తుంది. అంటే ఇది అందరికీ కామన్ అనమాట. మేనేజర్ జాబ్స్కి రాస్తున్న వల్ల అందరికీ కామన్ ఇది 100 క్వశ్చన్స్. ఇంకో 30 క్వశ్చన్స్ అడిషనల్. ఎవరికి ఇది? స్పెషలిస్ట్ వాళ్ళకి. స్పెషలైజ్ సబ్జెక్ట్ నుంచి ఒక 30 క్వశ్చన్లు వస్తాయి. ఆ 30 క్వశ్చన్లు 20 మినిట్స్ టైం అలాట్ చేశాడు. అంటే వీళ్ళు 80 మినిట్స్ వరకు ఉంటారనమాట. ఈ సబ్జెక్టులు ఈ స్పెషలిస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు అడిషనల్గా ఒక 20 మినిట్స్ ఉన్నారు. అంటే టోటల్ 80 మినిట్స్ ఉండాలి వాళ్ళ ఎగ్జామ్ అయిపోతేనే మళ్ళీ నెక్స్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎగ్జామ్ అయిన తర్వాత ఎవరైతే పాస్ అవుతారో ఎగ్జామ్ అందులో మంచి మెరిట్ ఉంటుందో, మెరిట్ వాళ్ళు ఎన్ని జాబ్స్ ఉన్నాయి వాళ్ళ ఒక రేషియో ఉంటుంది. ఆ రేషియో ప్రకారం ఎవరైతే మంచి స్కోర్ సాధించుంటారో వాళ్ళందరినీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ ఫార్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ ఫర్ స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ జాబ్స్కి సిలబస్ ఏం పెట్టినాడు చూడండి. సేమ్ మనకు మేనేజర్కి ఏమైతే పెట్టినాడు అదే పెట్టినాడు. 3 సెక్షన్: ఇంగ్లీషు, రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇంగ్లీష్ అయితే, 35 రీజనింగ్ 35 మార్క్స్, క్వాంట్ వచ్చి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. కాంపౌండ్ టైం, దీనికి కూడా కాంపౌండ్ టైం మేనేజర్ జాబ్ లాగానే దీనికి కూడా క్లర్క్ కూడా కాంపౌండ్ టైం. అంటే ఏ సెక్షన్ ఎప్పుడైనా చేయొచ్చు. 60 మినిట్స్ టైం ఉంటుంది. అంటే 1 అవర్లోనే మనం 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 100 క్వశ్చన్స్ కాబట్టి ఎగ్జాము ఈ సిలబస్ ఇది స్టాఫ్ అసిస్టెంట్కి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. నెగిటివ్ మార్క్స్ 1/4 నెగిటివ్ మార్క్స్. ఇంటర్వ్యూ గురించి ఏం చెప్పలేదు. క్లర్క్కి అయితే ఎట్లా లేదు, మేనేజర్కి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి లేదనే అనుకోవాలి. నో ఇంటర్వ్యూ. స్టేట్ నేటివ్ అయి ఉండాలి. కంపల్సరీ ఏపీ స్టేట్ నేటివ్ అయి ఉండాలి. లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి ఈ స్టేట్కి. తెలుగు లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్తున్నాడు. కంపల్సరీ తెలుగు చదవడం రాయడం రావాలి, ప్లస్ మాట్లాడడం బాగా రావాలి తెలుగు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇది కంప్లీట్గా ఏపీ స్టేట్లోని జాబ్ కాబట్టి కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ రీడ్, రైట్, స్పీక్ 3 రావాలమ్మా. అంటే అదేవిధంగా ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా రిక్వైర్డ్ అని చెప్పాడు. ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా రిక్వైర్డ్. ప్రిఫరెన్స్ ఫర్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అని చెప్తాడు. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మనకు కంప్యూటర్ గురించి కంపల్సరీ సర్టిఫికేట్ కానీ, డిగ్రీలో చదివిన సర్టిఫికేట్ కానీ ఏదో కంపల్సరీ ఉండాలి. ఇది ఇంకా వెబ్సైట్ చూడండి. వెబ్సైట్ చూస్తే ఇంకా మీకు పూర్తి వివరాలు, ఇంకా కూడా మీకు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కదా వెబ్సైట్ www.apcob.org కానీ చూస్తే కదా మనకు ఫుల్ డీటెయిల్స్ ఇంకా కూడా అందులో మనకి ఏదైనా ఇంకా నెక్స్ట్ అనుకుంటే కదా అందులో కూడా చూడొచ్చు మనం. ఇది ఎగ్జాము ఈ అప్కాబ్ బ్యాంక్ గురించి. ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్స్ పడినాయి, ఐబీపీఎస్ రూరల్ బ్యాంక్స్ పడినాయి. రూరల్ బ్యాంకు పీఓ పడింది, క్లర్క్ పడింది. ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు వీటన్నిటికీ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. సేమ్ సిలబస్ అక్కడ ప్రిలిమ్స్లో ఏమైతే ఉందో అదే సిలబస్ పెట్టినాడు ఇక్కడ. అదే 3 సెక్షన్లు. అంటే మెయిన్స్ లేదు, ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కాబట్టి ఈజీగా జాబ్ కొట్టుకునేటువంటి ఛాన్స్ ఉంది. కాదంటే పోస్ట్ తక్కువ అంటే ఏం కాదు, పోస్ట్ కూడా బాగానే పడ్డాయి. ఎందుకంటే ఒకే బ్యాంక్ కదా, ఒకే బ్యాంకు 16 బ్రాంచెస్. ఒక బ్యాంకులో అన్ని జాబ్స్ అంటే ఎక్కువ అంటే ఎక్కువని కాదు, నార్మల్గానే వదిలినారు వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి. కంపల్సరీ అప్లై చేయండి. శాలరీ హైగా ఉంది. కంపేర్ టు నేషనల్ బ్యాంక్తో పోలిస్తే ఈ శాలరీనే ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళ శాలరీలు కనుక చూస్తే. అదేవిధంగా మన వివేక్ కోచింగ్ నందు ఇంకా మంచి కోచింగ్ ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. రెండోదేమో మనకి బ్యాంకు కానీ, రైల్వే కానీ, ఎస్ఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్ అన్నిటికీ కోచింగ్ ఇస్తున్నాము కంపల్సరీ. కాబట్టి ఆన్లైన్ యూట్యూబ్లో కూడా క్లాసెస్ ఆల్రెడీ పెడుతున్నాము. మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఇంకేదైనా డౌట్ కానీ ఉంటే కానీ ఈ నెంబర్ కాల్ చేయండి 9866726526. వివేక్ కోచింగ్ తిరుపతి కోచింగ్ అన్నిటికీ ఆఫ్లైన్, ఆన్లైన్ 2 అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయడం. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇస్తుంటారు. మీకు ఏం జాబ్స్ పడినా కూడా లేటెస్ట్గా నేను అప్డేట్ ఇస్తుంటాను. మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కానీ అన్ని వీడియోస్ వస్తుంటాయి. కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.